భారతీయుడు 2 సినిమా చూసేసి రావడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం బాధగా ఉందన్నమాట. ఎందుకంటే సమాజానికి శంకర్ గారు ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజెస్ ఇచ్చే, సమాజంలో ఉండే లోటుపాట్లను చక్కగా తెలియజేసే శంకర్ గారి సినిమా గురించి ఇలా నెగిటివ్గా చెప్తా ఉన్నందుకు నాకు కొంచెం బాధగా ఉంది. బట్ కానీ జెన్యూన్గా మనం మాట్లాడుకోవాలి కాబట్టి, రివ్యూ అనేది జెన్యూన్గా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను. సినిమా అయితే నన్ను నిజంగా డిసప్పాయింట్ చేసింది. ఏదో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు సిద్ధార్థన్ గ్యాంగ్, ఆ 2 సీన్లు అండ్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్టు ఇవి మాత్రమే బాగున్నాయి. కానీ రిమైనింగ్ సినిమాలో నాకేం పెద్దగా ఎక్కలేదన్నమాట. బోర్ అని అనిపించింది. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, నిజంగా శంకర్ గారు ఫెయిల్ అయినారని నాకు అనిపించింది. ముఖ్యంగా గెటప్ గురించి నేను మాట్లాడాలి. అంటే అప్పుడెప్పుడో 28 years బ్యాక్ 1996లో కమల్ హాసన్ గారి గెటప్ ఎంత బాగుంటుంది. ఇప్పటికీ ఆ మూవీ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ మూవీలో ఇంట్రడక్షన్లో వచ్చిన గెటప్ కావచ్చు, లేకపోతే రిమైనింగ్ గెటప్స్ కావచ్చు, నిజంగా కొంచెం కామిక్గా అనిపించింది. అంటే లైన్ అయితే బాగానే ఉంది. ఒకటి ఏంటంటే శంకర్ గారి మూవీస్లో లైన్ అయితే డెఫినెట్లీ బాగానే ఉంది. ఈ మూవీలో కూడా కరప్షన్ చేసేవాళ్ళు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా, అమ్మాయినా, నాన్న అయినా, లేకపోతే బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, బంధువులైనా, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళను పట్టించండి. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన డబ్బుతో తింటే మనకు అరగదు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు దర్జాలొద్దు. న్యాయంగా సంపాదించిన డబ్బుతోనే ఖర్చు పెట్టుకుంటామనేది లైన్ అనమాట. లైన్ బాగానే ఉంది. కానీ ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేసిన విధానము, ప్రజెంట్ చేసిన విధానము నిజంగా చాలా వరకు బోర్ కొడుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మూవీలో ఏదైతే ప్లస్ పాయింట్స్ అంటే సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు ఉంటుంది. సినిమా తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ వదులుతారు అనమాట. సో డెఫినెట్లీ భారతీయుడు 2 కంటే 3 బెటర్గా ఉండబోతుందని ఆ ట్రైలర్లో మనకు అర్థమైంది. ఆ ట్రైలర్ కట్టు, కమల్ హాసన్ గారి యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. రిమైనింగ్ అంతా కూడా ఒక డిసప్పాయింట్మెంటే. బట్ కానీ ఒకటేంటంటే ఈ సినిమాకి థియేటర్కి వచ్చి చూడొచ్చా అంటే, ఎన్నో మనం ఈ మధ్య అన్నెసెసరీ సినిమాలని మనం థియేటర్కి వచ్చి చూస్తున్నాం. ఈ రొమాంటిక్ సినిమాలు, గ్లామరైజ్డ్ సినిమాలు, కంటెంట్ లేని సినిమాలు చూస్తున్నాము. వాటితో పోల్చుకుంటే ఏదో కాస్తో కోస్త మెసేజ్ ఉండే సినిమా ఇది కాబట్టి థియేటర్కి వచ్చి అయితే చూడండి. ఇది నా రికమెండేషన్. అనిరుద్ధ్ మ్యూజిక్ అంటున్నారు బ్రో. ఒకటే చెప్తాను, అనిరుద్ధ్ గారికి నేను డైహార్డ్ ఫ్యాన్ అనమాట. నాకు చాలా ఇష్టం అనిరుద్ధ్ గారు అంటే. అలాంటిది ఈ మూవీలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్, ఆ కమ్బ్యాక్ ఇండియన్ సాంగ్ తప్ప మిగతా 2 సాంగ్లు కూడా డిసప్పాయింట్ చేసింది. అండ్ బీజిఎం కూడా నాకు పెద్దగా ఎక్కలేదనమాట. ఇప్పుడు మనం విక్రమ్లో సాంగ్స్ కావచ్చు, లేకపోతే బీస్ట్లో బీజిఎం కావచ్చు, అనిరుద్ధ్ గురించి ఒకటని కాదు, ఆ 3 ఎదురు నీచల నుంచి మన వచ్చిండే విక్రమ్ అన్నీ ఎక్సలెంట్గా ఉంది. బట్ ఈ మూవీలో ఎందుకో కొంచెం ఆయన మ్యూజిక్ అయితే డిసప్పాయింట్ చేసింది. ఓల్డ్ భారతీయుడు సినిమాలో ఉన్న హిట్ సాంగ్స్ ఈ సినిమాలో లేవు బ్రో. డెఫినెట్లీ మనం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మనం మిస్ అవుతాము. ఓల్డ్ భారతీయుల్లో ఉండే కంటెంట్ మనం మిస్ అవుతాము. ఆ గెటప్ మనం మిస్ అవుతాం. ఓవరాల్గా ఏంటంటే ఓల్డ్ భారతీయుల్లో ఉన్నట్లు ఈ మూవీలో ఒక 20% కూడా లేదు. కమ్బ్యాక్ ఇండియన్ బాగానే ఉంది. ఫస్ట్ సాంగ్, ఫస్ట్ 15-20 minutes బాగానే ఉంటుంది, పర్వాలేదు. దాని తర్వాత నుంచి ఇంకా కొంచెం ఆ గెటప్స్ కావచ్చు, ఆ లైన్ బాగానే, అన్నెసెసరీ ఫైట్స్, అవుట్డేటెడ్గా ఉంటుంది మూవీ వచ్చేసి. ఎందుకు చంపుతారో కూడా ప్రాపర్గా రీజనింగ్ చూపించలేదన్నమాట. కొంచెం అవుట్డేటెడ్గా మనకు అనిపిస్తుంది. బట్ ఎనీవే భారతీయుడు 3 బెటర్గా ఉంటుందని మనం ఆశిస్తాం. బ్రహ్మానందం గారు జస్ట్ మోర్ దాన్ 10 seconds కంటే కనబడరు అనమాట. నాట్ ఓన్లీ బ్రహ్మానందం గారు, మనకు రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ అని చెప్పుకున్న అమ్మాయి ఒక 10-15 minutes కంటే మూవీలో ఎక్కువ ఉండదు. ఎవరు లేరు బ్రో. కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్ గారు, వీళ్ళిద్దరే రోల్ అనమాట, మేజర్ రోల్ వచ్చేసి. అండ్ 3లో కాజల్ ఉండబోతా ఉంది. బాబీ సింహ అయితే ఇంకా అపరిచితుల్లో ప్రకాష్ రాజు గారు పట్టుకున్నట్లు, నిజంలో అట్లా ఉన్నట్లు ఆయన చేస్తూ ఉంటాడు. కానీ ఆయన క్యారెక్టర్ ఓకే, పర్వాలేదు. బట్ మరీ ఎస్జే సూర్య ఆయన రోల్ అయితే మరీ చాలా తక్కువ, ఒక 5 minutes కంటే తక్కువే ఉంది. ఆయనతో కంపేర్ చేసుకుంటే బెటరే అనమాట. కమల్ హాసన్ డాన్సెస్ అంతా ఏం లేవమ్మా ఈ సినిమాలో. ఎందుకంటే భారతీయుడు ఆల్రెడీ తాత కదా. కాకపోతే డాన్స్ చేసిండే దానికంటే యువకుల కంటే రన్నింగ్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, అవన్నీ బాగా చూపించినారు. భారతీయుడు ఓల్డ్ మూవీలో ఉన్న మర్మకళ అనేది ఈ సినిమాలో కూడా ఎక్కువ మర్మకళ ఉంది. కాకపోతే దీంట్లో అడ్వాన్స్డ్ మర్మకళ అనమాట. అంటే మర్మకళ పాయింట్స్ కూడా చూపిస్తూ ఉంటారు, అదే కదా మనకు. కానీ అంత ఎంగేజ్ చేయలేదన్నమాట. మర్మకళను కూడా పెద్దగా అంతేం ఎంగేజ్ చేయలేదు. ఓవరాల్ గా ఎన్ని పాయింట్స్ ఇస్తారు 5కి? ఇప్పుడు నేను పాయింట్స్ ఏమి ఇవ్వలేను. కానీ సినిమా చూడాలనుకుంటే సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్ల కోసము మెసేజెస్ ఇష్టపడే వాళ్ళు వచ్చి చూడొచ్చు. కానీ మనకు బోర్ అయితే కొడుతుంది. సో నా రికమెండేషన్ అయితే వచ్చి చూడొచ్చు, హ్యాపీ, పర్వాలేదు. 3లో ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్ అమ్మ. 1కి 2కి 3లో ఏంటంటే 19th century 1806 ఆ టైంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా ఎట్లా చేస్తారు, అప్పుడు కమల్ హాసన్ గారు ఒక యువకుడిగా అట్లా చూపించినారనమాట. అంటే పాస్ట్ ని ప్రెజెంట్ ని కనెక్ట్ చేస్తే ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తున్నారు. సో 3 అయితే కొంచెం బెటర్గా ఉండబోతా ఉందని నేను అనుకుంటాను దీనికంటే.